హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ వ్లాగ్స్. ఈరోజైతే కాకరకాయ పులుసు కర్రీ చిక్కగా అసలు చేదు లేకుండా ఎలా చేసేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. దీనికోసం అయితే ముందుగా నేను ఇవైతే పావు కేజీ కాకరకాయలండి. పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని ఇలా చక్రాల్లా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా గట్టిగా నీట్ చేసుకుంటూ విత్తనాలు తీసేసుకుంటూ ఇలా గట్టిగా అనుకోవాలండి. నీట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే ఇలా అనుకొని దీన్ని అయితే పక్కకు పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ ఈ కాకరకాయ ముక్కలను మూత పెట్టుకొని ఇలా నీట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్ తర్వాత తిరిగి చూపిస్తున్నాను చూడండి. కాకరకాయ ముక్క అనేది కొంచెం మెత్తబడింది కదా, దాంట్లోని ఇప్పుడు దాన్నైతే ఇలా ముక్కలను అయితే మొత్తం పిండేసుకోవాలండి. అలా పిండుకుంటే చేదు అనేది పోతుంది, పసరు అనేది కూడా చక్కగా వెళ్ళిపోతుంది. అప్పుడైతే చేదైతే ఏమాత్రం ఉండదు. అలా కాకుండా పైన తొక్క తీసివేస్తారు కదండి కొందరు, అలా అయితే చేయకూడదు. అలా చేస్తే దానిలోని విటమిన్స్ పోతాయి కదా, అందుకని ఇలా చేసుకుంటే చేదు అనేది అయితే పోతుంది. అలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఏమైనా విత్తనాలు ఇంకా ఉంటే ఇలా వాటర్లో తీసేసి పక్కకైతే పెట్టుకోండి. అప్పుడైతే ఇంకా పసరు కూడా లేకుండా ఉంటుంది. కాకరకాయ అస్సలు చేదు ఉండదు. ఇంకా కూడా మీకు చేదు అనిపిస్తే ఇలా ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వీటినైతే ఫ్రై కానివ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై కానిచ్చిన తర్వాత వీటినైతే ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా తీసుకుంటే కూడా చేదు అనేది పోతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నుంచి అయితే మొత్తం సింపుల్ ప్రాసెసే. మనం కాకరకాయ కర్రీ ఎలా వండుకుంటామో అలా చేసేసుకోవడమే అండి, చాలా ఈజీ. ఇప్పుడు కాకరకాయ ముక్కలు తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది. ముక్కలు అయితే కొంచెం మెత్తబడే వరకు మాత్రమే ఫ్రై కానివ్వాలి. బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు. చూడండి ఇప్పుడు తీసి చూపిస్తాను. ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం మాడిపోయాయండి, నేను చూసుకోలేదు. కానీ కొంచెం మెత్తబడితే చాలు, ఇలా అవ్వనవసరం లేదు. కొంచెం మెత్తబడితే బాగుంటుంది కర్రీ అనేది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఆల్రెడీ నూనెలో వేగాయి కాబట్టి వీటిని అయితే ఇప్పుడు వేగించనవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారము ఇంకా సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. పులుసు కర్రీలలో ఉప్పు కారం తగినంతగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి, లేకపోతే పుల్లగా తినబుద్ధి కాదు. అందుకని కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా కారం ఉప్పు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత తీసుకొని కలిపేసుకోవాలి. ఇలా కొంచెం కాకరకాయ ముక్కలకు కారం ఉప్పు పట్టిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కటి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి. బాగా వేసుకోకూడదండి చింతపండు రసం. అలా వేసుకుంటే పులుసు అనేది వాటర్ లాగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. ఇలా కొంచెం ముక్కలు మునిగేంత వరకు చింతపండు రసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న 2-3 పచ్చిమిరపకాయలను ఇలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. పులుసు అనేది చిక్కబడేంత వరకు. చూడండి పులుసు అనేది ఆల్మోస్ట్ చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది, ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. అంతే అండి, ఎంతో చిక్కటి అస్సలు చేదు లేని కాకరకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను. చూడండి ఇంకాస్త చిక్కబడింది కదా కాకరకాయ పులుసు కర్రీ. అంతే అండి, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలండి.
నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.